తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కోరిక మేరకే సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. తమ హయాంలో నెయ్యి కల్తీ కాలేదని రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణ జరిపితే నిజానిజాలు బయటకు రావని, అందుకే సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరింది. వైవి సుబ్బారెడ్డి కోరిక మేరకు సిబిఐ సిట్ దర్యాప్తు చేసింది, రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అందుకే నెయ్యి కల్తీ సంగతి పక్కన పెడితే అసలు పాలతో సంబంధం లేని 68 లక్షల కిలోల ఆయిల్ ను నెయ్యి పేరుతో సప్లై చేసినట్లు తేలింది. దాని విలువ 251 కోట్ల రూపాయలు. కిలో నెయ్యిలో పావు కిలో పామాయిల్ కలిపితే ఏదో తప్పు చేశారనుకోవచ్చు. అసలు వాళ్ళు సప్లై చేసింది నెయ్యే కాదు, కల్తీ నెయ్యి కంటే ఇది మరింత ఘోరం. సిట్ తేల్చింది ఇదే. కానీ చంద్రబాబు జంతు కొవ్వు కలిసిందన్నారు. సిట్ జంతు కొవ్వు గురించి పూర్తిగా తేల్చలేకపోయింది. అందుకే చంద్రబాబు తప్పు చేశారని, ఆయన సారీ చెప్పాలని వైసీపీ మేధావులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కల్తీ నెయ్యి వాడారని తేలింది. నిజానికి టిటిడి నెయ్యి ద్వారా లడ్డూ తయారు చేయడానికి డబ్బులు చెల్లించింది. నెయ్యి సరఫరా చేయకుండా ఏది సరఫరా చేసినా అది సేవా లోపమే. తిరుమలలో ఘోరం జరిగిందని, పెద్ద కుంభకోణం జరిగిందని, నెయ్యి పేరుతో భక్తులకు కెమికల్స్ తో కూడిన ప్రసాదాలు పంపిణీ చేశారని నిర్ధారణ అయింది. కోట్లాది మంది భక్తులు మహాప్రసాదం అనుకుని కల్తీ ప్రసాదాలను తిన్నారు. చంద్రబాబు మాటలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటే అది అపచారం. కానీ వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగిన ఈ కల్తీ వ్యవహారం మహాపచారం. అసలు విషయాన్ని వదిలేసి కొసరును పట్టుకుని కొందరు కవర్ చేస్తున్న ప్రయత్నం చండాలంగా ఉంది. సిట్ ఏర్పాటు చేసే వరకు అసలు కల్తీయే జరగలేదని బుకాయించారు. సిట్ వాస్తవాలు బయటపెట్టిన తర్వాత జంతు కొవ్వు లేదు కదా అని సమర్థించుకుంటున్నారు. చంద్రబాబుదే తప్పని ఎదురుదాడి చేస్తున్నారు. నెయ్యి పేరుతో 251 కోట్ల విలువైన కెమికల్ ఆయిల్ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. హిందువుల ఆచారాలు సంప్రదాయాలపై ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు, తిరుమలేశుడిపై ఏమాత్రం భక్తి లేని వాళ్లే ఇలాంటి చండాల పనులు చేసేందుకు సాహసిస్తారు. కానీ ఆ 7 కొండల వాడు చూస్తూనే ఉంటాడు. ఆయన భక్తులను, వాళ్ళ విశ్వాసాన్ని నిట్ట నిలువున దగా చేసిన వాళ్లను వదిలిపెట్టడు.